గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? టాపిక్ ఏంటంటే అశ్వత్థామ. సందర్భం లేకపోయినా ఇప్పుడు ఈ టాపిక్ నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య నేను ఎవరో అంటుంటే విన్నా అశ్వత్థామ బతికే ఉన్నాడు అని చెప్పి. ఆ మధ్య ఒక 5-6 months బ్యాక్ అదంతా ట్రాష్, బతికేం లేడు, ఉంటే ఎవరికైనా కనిపించాడా అలా అనుకున్నాము, అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య నేను వినడం జరిగింది నిజంగా అశ్వత్థామ బతికే ఉన్నాడు అని చెప్పి. బతికున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎవరికైనా కనిపిస్తాడు కదా నిజంగా బతికుంటే, అలా ఎవరికైనా కనిపించాడా? మంచి తల్లి, అశ్వత్థామ అనేది నిజంగా ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు. అశ్వత్థామ ఒక్కడే కాదు, సప్త చిరంజీవులు అంటారు. అశ్వత్థామ, బలిర్వ్యాసో, బలి తెలుసు కదా, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు. వీళ్ళనే సప్త చిరంజీవులు అంటారు. ఎక్కడున్నారు వీళ్ళు బ్రతికుంటే? సూక్ష్మలోకంలోనూ ఉండొచ్చు, మనకు కనపడని స్థితిలోనూ ఉండొచ్చు, కానీ కనపడే వ్యక్తులకైతే కనపడ్డారు తల్లి. ఒక్క 3 నెలల కిందట శరీరం చాలించిన వ్యక్తి ఆయన పైలట్ బాబా అంటారు. ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. తర్వాత ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసి వాళ్ళ గురువులతో పాటు అడవులు తపస్సు చేసి ఆయన ఒక ఆశ్రమం కూడా పెట్టారు. నార్త్ ఇండియాలో ఒక మంచి ఆశ్రమం కూడా ఉంది. ఆయన కనపడ్డారు. ఆయన 3 నెలల కిందటే శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు ఈ విషయం పైన. కనిపించినట్టు అశ్వత్థామతో పాటు కొన్ని నెలలు ఆయన సహజీవనం చేశారు. ఎప్పుడు అంటే అదంతా జరిగింది? 30-40 ఏళ్ల కిందటే. 30-40 సంవత్సరాల క్రిందట. ఓకే. ఆయన పుస్తకం రాసింది చాలా ఏళ్ళైంది. ఆయన వెళ్ళిపోయింది 3 నెలల కిందటే తల్లి. ఆయన చాలా అథెంటికేటెడ్ మనందరికి, కనపడిన వ్యక్తులందరిలో. ఓకే ఓకే. ఇంకా అంతకంటే ముందు కనపడిన వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారమ్మా. కర్ణాటకలో ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మంచి అభిలాష ఏమిటంటే, అప్పటికి మహాభారతం సంస్కృతంలోనే ఉండేది, కన్నడలో తర్జుమా అవ్వలేదు. ఆయనకున్న అభిలాష ఏంటంటే, ఈ అశ్వత్థామ మహాభారతం చెబుతుంటే నేను కన్నడలో రాయాలన్నది ఆయన అభిలాష. దాని గురించి ఆయన తీవ్రంగా తపస్సు చేశాడు శివుడి గురించి. శివుడు ఒక రోజు కల్లో కనిపించి, నాయనా నువ్వు మంచి సంకల్పం చేసావు, బాగుంది, రేపు ఉదయం నీ దగ్గరలో ఉండే శివాలయంలో భోజనాలు ఏర్పాటు చేయి. అందులో ఎవరు మొదటగా భోజనం చేసి గబగబా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళే అశ్వత్థామ. ఇంటి పట్టుకో, ఆయన నీకు అశ్వత్థామ ఆయన నీకు మహాభారతం చెప్తాడు అంటే, ఆయన ఉదయం లేచి భోజన ఏర్పాట్లన్నీ చేసుకొని గుళ్ళో పెట్టాడు. పెడుతుండగానే అందరూ వచ్చారు. భోజనం అంటే అందరూ వస్తారు కదమ్మా. ఆయన లేచి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి, నాకు శివుడు వచ్చి కల్లో చెప్పారు, మీరే అశ్వత్థామ అని నాకు తెలుసు, నాకు మహాభారతం కన్నడలో రచించాలని కోరికున్నది, దాన్ని మీరే తీర్చాలి అని చెప్పగానే అప్పుడు ఆయన 2-3 షరతులు పెట్టాడు. ఏమంటే, నేను చెబుతున్న దానిని నువ్వు ఎక్కడ డిస్కస్ చేయకూడదు, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్. ఎక్కడ ఎవరికి చెప్పకూడదు, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ. సరే అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్నే రావాలి, తడిబట్టల మీద రావాలి. ఆ తడిబట్టలు ఆరేంత వరకు మాత్రమే నేను ఉంటాను, ఆరిన క్షణం కూడా నేను మీకు కనపడాను. సరే అని ఒప్పుకున్నాను. ఆయన నేను చెబుతుండగా నా యోగ శక్తి చేత నీ కలం చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుందని కూడా చెప్పారు. ద నెక్స్ట్ డే నుంచి అక్కడ ఆ శివాలయంలోనే వాళ్ళ కార్యక్రమం ప్రారంభమైంది. రోజు చెబుతూ ఉన్నాడు. ఈ మహాభారతానికి ఆ మహాభారతానికి టాలీ చేసుకుంటూ ఉన్నాడు. ఇతను కనెక్ట్ అవుతూ ఉంది. చివరిలో ఆయన ఒక సందర్భంలో అశ్వత్థామ చాలా భోరున ఏడుస్తాడు తల్లి. చెబుతూ ఎందుకని? ఉప పాండవులని ఉన్నారు తెలుసమ్మా, పంచపాండవుల కుమారులు ఉప పాండవులు. వాళ్ళు నిద్రపోతుంటే ఇతను వెళ్ళి అన్యాయంగా వీళ్ళని సంహరించాడు అశ్వత్థామ. ఆ అన్యాయంగా సంహరించారంటే వాళ్ళు యుద్ధం చేశారు, కానీ ఇతడి దగ్గర మంచి ఆయుధం ఉంది, అది శివుడే ఇచ్చాడు. అప్పటికి పంచపాండవులు ఎవరు దగ్గరలో లేరు, ఈ కృతవర్మ వీళ్ళెవరూ లేరు. ఈ అశ్వత్థామ ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ సంహరించాడు. ఆ ఘట్టాన్ని తలుచుకుంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఘట్టం చెప్తాడు. ఇతడు రాస్తూ ఉంటాడు. మధ్యలో బట్టలు ఆరిపోతాయి, ఆయన వెళ్ళిపోతాడు. అయ్యో, ఈయన పరిస్థితి చూడండి. అశ్వత్థామ అంటే ఆయన కంట్రోల్ చేసుకోగలడు ఆయన విషయాన్ని, ఎందుకంటే ఎప్పుడో జరిగింది, ఆయన ఇంకా ఎప్పటికీ ఉంటాడు కాబట్టి. అవును. ఈయన పరిస్థితి ఏంటి? అదే కదా, బట్టలు ఆరిపోయాయి,
ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, నెక్స్ట్ డే వరకు రాడు, ఆ సంఘటన అలా వదిలేశాడు, ఏడుపు ఏం వచ్చేస్తుంది. జరిగిందో ఏంటో. ఆయన ఏడుస్తున్నాడంటే ఈయన ఏడుస్తున్నాడు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ భార్య ఎందుకంటే అంత హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు అని అడిగింది. ఏం లేదు, నాకు కొద్ది రోజుల నుంచి అశ్వత్థామ కనపడుతున్నాడు చెప్పేసాడు. కనపడుతున్నాడు, ఆయన మహాభారతం చెప్తున్నాడు, నేను రాస్తున్నాను. ఈ రోజు ఆయన నా ముందు ఏడ్చేశాడు, ఆయన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నేను ఏడ్చాను. ఆయన నా బట్టలు ఆరిపోయి ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పాడు. దాని నెక్స్ట్ డే ఆయన తడిబట్టలు వెళ్ళి కట్టుకొని కూర్చున్నా, అశ్వత్థామ రాలేదు. ఆగిపోయిందా అక్కడికి? దాన్ని మహాభారతం, మూలమైన మహాభారతంలో నుంచి తీసుకొని దాన్ని కనెక్ట్ చేసి మొత్తాన్ని కంప్లీట్ చేశారు. ఇది ఒక 300-400 ఏళ్ల కిందటే జరిగింది తల్లి. దానికి ఆయనకి కుమార వ్యాస అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి. ఎవరికి? రాసిన ఆయనకి కుమార వ్యాస అని బిరుదు కూడా ఇచ్చారు. ఆయన పేరు ఏదో కన్నడలో ఉంటుంది, కానీ నాకు ఈ బిరుదు మాత్రం బాగా గుర్తు. ఆయన పుస్తకాలు కూడా 10 వాల్యూమ్ ఇంగ్లీష్ లో కూడా దొరుకుతాయి మనకు. ఓకే ఓకే. కుమార వ్యాస అని చెప్పి సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన సంఘటనని ఇంగ్లీష్ లో మీకు సెర్చ్ చేసినా కూడా వస్తుంది తల్లి. ఇప్పుడు ఇదంతా జరిగింది ఏ ప్రాంతంలో? కర్ణాటకలో. ఓకే ఓకే. ఒక 300 years బ్యాక్. అంటే ఇదంతా బుక్ లో ఉందా? ఆ పుస్తకం ఇప్పుడు జరిగింది ఇలా హిస్టరీలో ఉంది. ఓకే ఓకే. లైఫ్ హిస్టరీలో ఇలా చాలా మంది ఉన్నారు తల్లి. ఆయన ప్రతిరోజు ఆర్లగడ్డ అని ఒక ప్రాంతం ఉంది తెలుసమ్మా, రాయలసీమలో ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి నల్లమల అడవులు కొంచెం దగ్గర. ఆ నల్లమల అడవుల లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ప్రతిరోజు ఈ అశ్వత్థామ ఆరాధన చేయటం కోసం వస్తాడు ఇప్పటికీ. ఎందుకని? ఆయనకు శివుడు అంటే ప్రీతి. అంటే ఆయన ఉన్న ప్రాంతంలో కూడా ఉంటాయి కదా, ఇక్కడికే ప్రత్యేకించి రావటం వెనకాల ఆంతర్యం చెప్పలేం. కానీ ఆయన చాలా ప్రాంతాలకు వచ్చాడు అలా. ఇప్పటిదాకా పైలట్ బాబా అని ఒక ఆయన చెప్పాను. ఆయన ఈయన ఈ పైలట్ బాబా వాళ్ళ గురువు గారు ఇద్దరు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ లో జరిగింది తల్లి ఇది. ఓంకారేశ్వర్ దగ్గరలో ఆ ప్రాంతంలో జరిగింది. వాళ్ళు నడుస్తూ ఉంటే కొంచెం అడవి లోపలికి వెళ్ళారు నడుస్తూ. కొంతమంది భిల్లులు అనే వాళ్ళు ఉంటారు తెలుసమ్మా, ట్రైబల్స్ అంటారు. వాళ్ళకి ఏంటంటే మానవుల్ని చంపి తినటమే వాళ్ళకు వృత్తి. వీళ్ళు కనపడ్డారు, వీళ్ళ సంచుల్లో ఏముందో తీసి చూసుకున్నారు. కుంకుమ పసుపు ప్యాకెట్లు తప్ప ఏమీ లేవు. వీళ్ళు సాధువులు అని చెప్పి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు ఉండే నివాసం చోటుకి. అక్కడ పట్టుకెళ్తే ఈ ట్రైబల్స్ ఆ అశ్వత్థామని శివుడు అనుకొని పూజ చేసుకుంటున్నారు. ఈ ట్రైబల్స్ ఈయన్ని ఆరాధిస్తున్నారు. చాలా పెద్దగా ఉంటారు కదా, చాలా బలిష్టంగా ఉంటారు. చూసి ఇతన్నే శివుడు అనుకొని వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన అక్కడో శివలింగం ఉంటే దాన్ని ఆయన పూజ చేసుకుంటున్నారు. వాళ్ళకి శివలింగం అని తెలియదు, ఈయనకు తెలుసు కాబట్టి దానికి పూజ చేసుకుంటున్నారు. అక్కడే వాళ్ళతో పాటు ఉంటున్నారు, ఎవరు గుర్తించరు కాబట్టి. వీళ్ళు వచ్చారు, వాళ్ళ గురువు గారు తొందరగా గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆయన వేరే హడావిడిలో ఉన్నారు. ఈయన ఒక 3-4 రోజులు చూశాక మీరు అశ్వత్థామ కదండి అని అడిగాడు. అవునన్నారు. తర్వాత 6 నెలలు వీళ్ళు కలిసి ఉన్నారు. ఈ పైలట్ బాబా అనే ఆయన వాళ్ళ గురువు గారు ఈ అశ్వత్థామ 6 నెలలు కలిసి. ఎలా తెలుసు ఆయనకు అశ్వత్థామ అని? ఎలా అడిగాడు ఆయన? ఇప్పుడు మహాభారతం చదివిన వారు ఎవరైనా గుర్తుపట్టగలరమ్మా, ఎందుకంటే ఇక్కడ ఆయనకు మణి ఉండేది, సహజంగా వచ్చినటువంటి మణి. ఆ మణిని పీకేస్తారు. పీకేసినప్పుడు అక్కడ ఒక పెద్ద గుంట పడుతుంది. ఆ గుంటలో చీము నెత్తురు అలాగే ఉండాలని 3000 సంవత్సరాలు అలాగే ఉంటాయని, దాని బాధ భరిస్తావని కృష్ణుడు శపించాడు. 3000 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ అదంతా పోయింది, కానీ గుంట మాత్రం అలాగుంటుంది. దాన్ని చూసి ఆ ఎత్తు కూడా 8 అడుగులు ఉంటారు. సో ఇప్పుడున్న మనుషులకు అది సాధ్యం కాదు 8 అడుగులు, అందులో అంత బలిష్టంగా ఉండటం కూడా సాధ్యం కాదు. అప్పుడు ఆయన జుంపాలుగా పెద్ద జుట్లు విరబోసుకుని చాలా బలిష్టంగా ఉండి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి ఆయన గుర్తుపట్టారు. మానవ శరీరంతో అసలు ఇన్ని సంవత్సరాలు బ్రతికుండడం, ఆయన మానవ శరీరం కాదు తల్లి. అంటే ఇప్పుడు రక్త మాంసాలు చీము నెత్తురు ఇవన్నీ అంటే మానవ శరీరానికే సాధ్యం కదా. కరెక్ట్. 3000 సంవత్సరాలు అయిపోయాయి. 3000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మొన్ననే స్వామి శివానంద ఆయన చనిపోయారు, ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చాం. ఆయన 130 ఏళ్ళు పైనే ఉన్నారు. అది ఎలా సాధ్యం అంటే ఏమంటాం? అంటే కొంతమంది శరీరాలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఆయన యోగా కూడా చేస్తారు,
సూక్ష్మలోకంలో కూడా ఉండొచ్చు ఆయన. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఈ రోజు హనుమాన్ జన్మోత్సవం, అవును, ఈ రోజుటికి హనుమంతుడు ఉన్నారు. ఆయన శరీరంతోనే ఉన్నారని అనగలమా? శరీరంతో ఉన్నారు, లేకుండా కూడా ఉండగలరు. శరీరం మాత్రమే కాదు, దీన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. సూక్ష్మలోక వాసులు కూడా ఉంటారు, వీళ్ళు సూక్ష్మలోకంలోనూ సంచరించగలరు. ఉంటే ఎక్కడ ఉండొచ్చు అంటే హనుమంతుడు కూడా? హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పగలను. ఆయన ఆస్ట్రల్ బాడీ ఆ సూక్ష్మలోకంలోనే ఉన్నారు, భూలోకంలోనే ఉన్నారు. బద్రీనాథ్కి దగ్గరలో గంధమాదన పర్వతం అని ఉంది, చూస్తే ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ లోకల్ని. ఆ గంధమాదన పర్వతం దగ్గర పారిజాత వృక్షం ఉంటుంది. సామాన్యులకు అంత కనపడకపోవచ్చు, బాగా సెర్చ్ చేస్తే కనపడుతుంది. ఏంటి చెట్ట? వృక్షం పేరు పారిజాత వృక్షం. పారిజాత వృక్షం కింద హనుమంతుడు నిరంతరం రామనామ జపం చేస్తూ అక్కడే ఉంటాడు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? కొద్దేళ్ల కిందట చూశారు, కానీ ఇప్పట్లో ఎవరు అంత పరిశీలన చేసిన వాళ్ళు లేరు. హనుమంతుని చూడాలంటే బద్రీనాథ్ వరకు వెళ్ళనక్కర్లేదు, మీ ఇంట్లో కూడా చూడొచ్చు. నేను మీకే ఇది ఆప్షన్ ఇస్తాను, ఎలా మీరు ట్రై చేయగలరా? ఈ టాస్క్ మీరు తీసుకుంటారా? ఫోటోలో ఏం కాదు, మీరు మీ ఇల్లంతా చక్కగా ఆవు పేడతో అలికి మంచి శ్రీరాముల వారి ఫోటో పెట్టుకొని రోజు ఒక 40 రోజులు దీక్ష పెట్టుకోండి, ఏ పని పెట్టుకోకుండా రోజు రామనామం జపిస్తూ ఉంటే అక్కడ పక్కన కుర్చీ వేసి మంచి వస్త్రం వేసి పెట్టి అలా పెట్టారనుకోండి, హనుమంతుడు వచ్చాడు అన్న అనుభూతి మీరే పొందుతారు. అవునా? దీనికి ఒక శ్లోకం కూడా ఉంది తల్లి, యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తెలుసు కదమ్మా? తత్ర తత్ర కృతమస్తకాంజలిం, ఇలా నిలబడి ఉంటారు. కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం, బాగా కన్నుల నిండా నీళ్లతో మనం చెప్పేటువంటి నామాన్ని, చెప్పే రామాయణాన్ని వింటూ ఉంటాడు. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటారు. ఈ శ్లోకం కరెక్ట్ అయితే చాలా మంది పరిశీలన చేశారు ఈ విషయాన్ని. కంచి పరమాచార్యుల వారని ఒక ఆయన ఉండేవారు, ఆయన పరిశీలన చేశారు. అంతెందుకమ్మా, మీకు నాకు బాగా పరిచయం ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ విషయాన్ని పరిశీలన చేశారు. నాకు తెలిసిన 2-3 పరిశీలన చేశారు, వారిద్దరికి ఆ అనుభూతి కలిగింది. వ్యక్తిగతంగా చేయగలిగితే చేయాలి. అంటే అది మన భావన, నిజంగా అక్కడికి వచ్చినట్టుగా అనుభూతి, నిజంగానే అనుభూతి అనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకున్నాను అనుకోండి, మీకు ముట్టుకున్నానని అనిపిస్తుంది కదా, అలాంటి భావన అందరూ పొందుతారు. ఓకే. అంటే ఆ స్పర్శ ఫీలింగ్ అంతా కూడా తెలుస్తుంది అంటున్నారా? మరి ఇప్పుడు 40 రోజులు దీక్షగా అంటే హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు 41 రోజులు చేస్తారు కదా, మరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి భావన కలగాలి కదా, ఎవరు చెప్పిన ఆ దాఖలాలు ఎక్కడ కనిపించలేదు కదా. వృత్తిలో కూడా వెళ్తారు కదమ్మా, ఇక్కడ ఇంకా వ్యవహారం ఉండకూడదు, కంప్లీట్ అక్కడే ఉండాలా? డే అండ్ నైట్ రామాయణం లేదా రామనామపో 40 రోజులు చదివితే ఖచ్చితంగా స్పర్శ జ్ఞానం ఖచ్చితంగా కలుగుతుంది. అంతదాకా కూడా కాకుండా 9 రోజులు దీక్ష పెట్టుకుని పూర్తి రామాయణం చదువుతాము అని శ్రద్ధగా పెట్టుకుంటే ఆ పూర్తి రామాయణం కూడా ఒక్క అక్షరం తప్పు లేకుండా శ్రద్ధగా వినే వాళ్ళందరూ కూడా ఏమాత్రం అశ్రద్ధగా ఉండకుండా ఇల్లంతా శుచిగా ఉంటే హనుమంతుడు వస్తాడు. అది చాలా స్కాంద పురాణంలో ఇలాంటి సంఘటనలు చాలా కనపడతాయి. మొత్తానికి హనుమంతుడు బ్రతికే ఉన్నాడు. హనుమంతుడు మనకనే కాదమ్మా, ఇంకొక విషయం కూడా చెప్తాను. శ్రీలంకలో ఒక ట్రైబ్ ఉన్నారు, ఆ ట్రైబ్ కూడా కనపడతారు హనుమంతుడు. మనకనే కాదు, వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా వాళ్ళకు కూడా కనపడతారు. ఎందుకని? వాళ్ళకు జ్ఞానోదయం చేస్తాడు హనుమంతుడు. ప్రతి 41 సంవత్సరాలకు వచ్చి జ్ఞానోదయం చేస్తారు. 2018లో వచ్చి హనుమంతుడు వాళ్ళకు కనపడ్డారని వాళ్ళే చెప్పుకున్నారు. 2018లో వచ్చారు, మళ్ళీ 41 సంవత్సరాలకు వస్తారు. అలా ప్రతి 41 సంవత్సరాలకు వచ్చి వాళ్ళ ఆటవిక ప్రజల వరకు మాత్రం కనపడి జ్ఞానోదయం చేసి వెళ్ళిపోతాడట. ఇది వాళ్ళే చెప్పుకున్నారు. కానీ కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు అని చెప్పి అంటారు అని చెప్పి విన్నాం కదా, మరి ఇలా ప్రత్యక్షం అవడం వెనకాల కారణాలు ఉండొచ్చు ఎన్నో. అంటే ప్రత్యక్షం అయ్యే విధానం వేరుండొచ్చు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా అవుతాయి. డైరెక్ట్గా ఇప్పుడు అర్జునుడు చూసిన విధానంలో అవ్వకపోవచ్చు కదమ్మా, కానీ ఇంకో రకంలో అవ్వచ్చు. మీకు సాయం రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలకు సాయం అందిస్తే మీకు ఆ భగవంతుడు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకు ఏ ఫీలింగ్ లో వస్తారనేది చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఆ కనపడే వాళ్ళకు భాష చాలా క్రిటికల్ గా ఉంటుంది తల్లి. అది మనం అర్థం చేసుకునేంత ఈజీ భాష కాదు. ఉదాహరణకు 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఆ 2 అక్షరాలు తర్జుమా చేయడానికి ఒక పేజీ రాయాలి.
అంత క్రిటికల్ గా ఉంటుంది. అంటే మన లాంగ్వేజ్ లో తర్జుమా చేసుకుంటున్నాం కాబట్టి అంతే క్రిటికల్ గా ఉంటుంది. అది ఇంకా డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఓకే ఓకే. ఎక్కడ ఇది? శ్రీలంకలో. శ్రీలంకలో కొలంబోకి ఒక 141 కిలోమీటర్ల దూరంలో అడవి వస్తుంది. ఆ అడవిలో వాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటారు, చాలా తక్కువ మంది, 200-300 మంది సమూహమే ఉంటారు, వాళ్ళకే కనపడతారు. అందులో మనిషి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళ భాషలోనే. మొత్తానికి అంటే అశ్వత్థామ బతికే ఉన్నాడు. అసలు ఆయన ఆయుష్ ఎంత ఉండి ఉంటదంటారు? ఎప్పటి వరకు ఇలా బ్రతికే ఉంటాడని అంటారు? ఈ చిరంజీవులు అనే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక రకంగా ఆయుష్ ఉంది తల్లి. ఈయనకి యుగాంతం, ఈయన ఏంటంటే తర్వాత వ్యాసుడు అవుతాడు. ఈ అశ్వత్థామ ఏమిటంటే ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. మీకు నాకు కనపడటం కోసం ఆయన ఖాళీగా కూర్చోట్లేదు. ఇప్పుడు వ్యాస మహర్షి ఉన్నారు, ఆయన వెళ్ళిపోతారు. ఈ వ్యాస అనేది ఒక పదవి లాంటి తల్లి. ఇప్పుడున్న వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన తర్వాత ఈ వ్యాస పొజిషన్ లోకి అశ్వత్థామ వస్తారు. ఓకే. అశ్వత్థామ వచ్చి అప్పుడు మళ్ళీ ఇంకొక సంఘటన వచ్చి వేదాలని విభజించటము, మళ్ళీ పురాణాలని రాయటము, ఈ ప్రక్షిప్తాలుగా ఉన్న వాటిని తీసేసి మళ్ళీ ఆయన కొత్తగా రాయటము, లేదా పాత ఉన్న వాటిని ఇలా తీసుకుని రావటము, ఇవన్నీ జరుగుతాయి. అది అంటే ఇప్పుడులో కాదు, యుగాంతంలో జరుగుతాయి. కలియుగం అంతమైన తర్వాత కలియుగం అంతా అయిపోయినా కూడా ఆయన ఉంటారు. మళ్ళీ సత్యయుగం వస్తుంది, సత్యయుగంలోనూ ఆయన ఉంటారు. తర్వాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగంలో ఉంటారు. ద్వాపర యుగ అంతంలో ఇది జరగటానికి ఒక 42 లక్షల సంవత్సరాలు కావాలి, అంతవరకు ఆయన ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి ఆయన వయసు ఎంత ఉండి ఉండొచ్చు మనమే లెక్క పెట్టచ్చు. ఇప్పటికి 5126 సంవత్సరాలు అయింది కృష్ణుడు వెళ్ళిపోయి ఈ రోజుకి ఉన్న ఉగాదికి. అప్పటికి ఆ కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించారు, అంటే 5150 సంవత్సరాలు. ఆయన వయసు 5150, 5250 వేసుకోవచ్చు. ఇంకా 5000 పై చిలుకు అంతే. ఓకే. అంటే ఇది సాధ్యమే ఇంత కాలం? అది ఒక రకంగా వాళ్ళకు వరమా, లేకపోతే వాళ్ళ జన్మ తత్వమే అలానా? కొంతమందికి వరమే తల్లి. ఈ చిరంజీవులు అంటే వాళ్ళకి వరమే. ఇప్పుడు ఈ హనుమంతుడు ఉన్నాడు, ఆయన దేనికోసం తపస్సు చేస్తున్నారంటే ఇప్పుడు బ్రహ్మ ఉన్నారు కదండి, ఆ బ్రహ్మ ప్లేస్ లోకి హనుమంతుడు వస్తాడు. అది జరగడం రావణుడు అని అంటారు కదా, రావణ బ్రహ్మ ఆయన కూడా. రావణ బ్రహ్మ అంటే బ్రహ్మ వంశంలో నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కదమ్మా, ఆ ప్లేస్ లోకి రావాలి. దానికోసం ఇప్పుడు హనుమంతుడు తపస్సు చేస్తున్నాడు. ఈ విషయం శ్రీరాముడే రామాయణంలో చెప్తారు. ఈయన తర్వాత బ్రహ్మ ప్లేస్ లోకి వెళ్తాడు అని చెప్పి అందుకోసం ఇప్పుడు ఆయన తపస్సు చేస్తున్నారు. అంత సృష్టి చేయాలి. ఇప్పుడు సృష్టి అంతా మళ్ళీ నీటిలో మునిగిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా సృష్టించాలంటే ఆ స్థితి పొందటం కోసం ఇప్పుడు హనుమంతుడు అంత తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు హనుమంతుడు బ్రహ్మగా మారితే హనుమంతుడుగా ఇంకొకరు ఉంటారా? అప్పుడు మళ్ళీ రామాయణం జరిగితే ఉంటారు. అంటే ఇప్పుడు దేవతలకు కూడా అదొక పదవి. కరెక్ట్. అది పదవి మారిపోతుంది. కరెక్ట్. అంటే శివుడి ప్లేస్ లోకి ఇంకో శివుడు వస్తాడా అలా అనుకోవచ్చు? శివుడి ప్లేస్ లోకి రుద్రుడు రావచ్చు. శివుడు అంటే పరమాత్మ తల్లి, శివుడిని మార్చే వాళ్ళు ఎవరూ లేరు. శివుడు కానీ విష్ణువు కానీ వీళ్ళని పరమాత్మ, అమ్మవారు కానీ గణపతి, త్రిమూర్తులని మార్చలేరు. త్రిమూర్తుల్ని మార్చొచ్చు. త్రిమూర్తులు కూడా పొజిషన్సే. అవునా? ఓకే. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈ వీళ్ళు ముగ్గురు పొజిషన్సే తల్లి. పొజిషన్స్ కి మన్వంతరాల తర్వాత మారిపోతారు. మన్వంతరము అంటే ఉదాహరణకు యుగం తర్వాత 4 యుగాలు అయిన తర్వాత ఇలా ఒక టైం పొజిషన్ ఉంది తల్లి. ఈ టైం పొజిషన్ అనేది చాలా పెద్దది. ఈ రోజు ఒక యుగం అంటే తెలుసు కదమ్మా, ఇప్పుడు కలియుగం ఉంది, దాని వయస్సు 4,32,000 సంవత్సరాలు. దాన్ని డబల్ చేయండి, 8,64,000. దానికి ద్వాపర యుగం వయస్సు 17 లక్షల చిల్లర. అప్పుడు అది త్రేతాయుగం. ఓకే. దాన్ని డబల్ చేస్తే 43 లక్షలు అవుతుంది. అప్పుడు అది పోస్టులు మారిపోతుంటాయా? అప్పుడు ఈ 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఓకే. ఇలాంటి యుగాలు చాలా జరగాలి. జరిగితే 76 పైన జరిగితే ఓ మన్వంతరం అంటారు. దానికి బ్రహ్మకు ఒక రోజు, అప్పుడు ఒక పగలు, డే ఓన్లీ, ఫుల్ డే కాదు, హాఫ్ డే. సో ఇలాంటివన్నీ జరిగాక 12 అవర్స్ మనకి అంతే, 12 అవర్స్ అనుకోవాలి. ఇలాంటివి చాలా జరిగాక 3 పోస్టులు మారిపోతారు. శివుడు మారడు. శివుడు అంటే శాశ్వతమైన వాడు అని పేరు. శాశ్వతం అంటే ఎటర్నల్ అని ఇంగ్లీష్ లో పేరు. ఇప్పుడు పుట్టినవాడు కాదు, రేపు వెళ్ళిపోయేవాడు కాదు, ఎప్పటికీ ఉండేవాడు, ఎల్లప్పటికీ ఉండేవాడు. అందుకు శివుడిని మార్చలేరు, రుద్రుడు మారుతాడు. రుద్రుడు ఎవరు? అంటే శివుడికి రుద్రుడికి తేడా ఏంటి? మనం రుద్రుడే అంటాం కదా శివుడిని కూడా. రుద్రుడు అనేది శివుడిలో నుంచి వచ్చినటువంటి ఒకనొక చిన్న తేజస్సు రుద్రుడు.
ఓకే. ఈ రుద్రుడు అనేవి ఈ విశ్వాన్ని లయం చేసేస్తాడు. ఆయనని మనం ఏ రూపంలో ఆరాధిస్తున్నాం? శివుడి రూపంలోనే. మ్మ్. ఈ నమ్మకం అభిషేకం చేసేటప్పుడు మంత్రాలంతా రుద్రుడి గురించి ఉంటాయి. శివుడు వేరు, రుద్రుడు వేరు. అంటే ఈ రుద్రుడి శివుడి తేజస్సే రుద్రుడు తల్లి. ఓకే. కానీ ఎక్కువ శాతం రుద్రుడి శక్తి శివుడు, ప్రధానమైన శక్తి శివుడు. ఈ రుద్రుడు వెళ్ళిపోయే పొజిషన్ శివుడు వెళ్ళిపోయే పొజిషన్ కాదు. ఓకే. ఇందులో రుద్రుల్లో కూడా రకాలు ఉన్నారమ్మా. ఏకాదశ రుద్రులు అని ఉన్నారు, 11 మంది ఉన్నారు వీళ్ళు. ఈ 11 మంది కూడా పొజిషన్సే. ఉదాహరణకు ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, ఇంత పెద్ద ఆఫీస్ లో హెచ్ఆర్ అని, మేనేజర్ అని, దీంట్లో ఎలా రకాలు ఉన్నాయో ఈ సృష్టిని నడిపించడం కోసం శివుడు అలా నియామకం చేశాడు వీళ్ళందరినీ. ఓకే. అంటే ఎవరి ప్లేస్ వాళ్ళకు డిసైడ్ చేయబడి ఉంది. అంతే. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్కరికి అర్హత. అంతే. ఈ ప్లేస్ లో మీరు చేయాల్సిన పని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, ఇక్కడేం కూర్చోరు కదా వాళ్ళు. అంతే తల్లి. కానీ శివుడు అనేవాడు ఎల్లప్పటికీ ఉండేవాడు. సృష్టి ఉన్నా ఉంటాడు, సృష్టి లేకపోయినా ఉంటాడు. అలా అంటే ఉండే వాళ్ళు ఎవరెవరు? శివుడు, పరమాత్మ మాత్రమే. పరమాత్మ. ఆ పరమాత్మని మనం శివుడు అంటున్నాం, ఆ పరమాత్మని వైష్ణవులు విష్ణువు అంటున్నారు, ఆ పరమాత్మని అమ్మవారిని ఆరాధించే వాళ్ళు పరాశక్తి అని పిలుస్తున్నారు. మనం మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం శివపార్వతుల బిడ్డ గణపతి అని అంటాం. అవును. కానీ అక్కడ మహారాష్ట్రలో గణపతి శివపార్వతుల బిడ్డ కాదు, గణపతి పరమాత్మ. ఇది నిజమే, అదెట్లా? శాస్త్రాల్లో ఉన్నదే. ఏంటంటే శివపార్వతులు కూడా గణపతి పూజ చేశారు వివాహం చేసుకుని. అవును, అవును. మరంటే అంతకంటే ముందున్నవాడే కదా. అంటే పరమాత్మ దృష్టి. మనకు మోర్గావ్ అనే ప్రదేశం ఉంది తల్లి, ఇక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. అద్భుతమైన క్షేత్రం మోర్గావ్. అక్కడ గణపతి ఆలయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఆరాధించే విధానం కూడా చాలా బాగుంటుంది. శంకరాచార్యులు కూడా ఈ గణపతి విధానాన్ని పెట్టారు. మరి గణపతి ముందుగానే ఉంటే ఆయన సంతానం అని చెప్పి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లీల. మనం చేసేది కర్మ, భగవంతుడు చేసేది లీల. ఆయన చేసింది ఏమిటి? ఆ రాక్షసుల్ని సంహరించటం కోసం వచ్చినటువంటి పద్ధతి. భగవంతుడు మాట చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఈ సందర్భం ఈ శ్లోకం 5000 సంవత్సరాల క్రిందటే చెప్పారు. కానీ భగవంతుడు ప్రతి సందర్భంలోని ఇదే దాన్నే పాటిస్తున్నాడు. దాన్ని ఏ రూపంలో అయినా పాటించవచ్చు. అదే కృష్ణుడే గణపతి అని ఒప్పుకున్నా ఏమీ కాదు. అలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించే వారు కూడా పరమాత్మనే ఒప్పుకుంటారు. తమిళనాడులో పళని క్షేత్రాలు ఉన్నాయమ్మా. అలాగే మోపిదేవి అని మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనది ఉంది. ఇలా వీళ్ళకి ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పరమాత్మయే. అక్కడ శివపార్వతుల బిడ్డగా చూడరు. మన శ్రీశైల క్షేత్రం కూడా మొట్టమొదటగా సుబ్రహ్మణ్య స్వామిదే. అవునా? ఓకే. సుబ్రహ్మణ్య స్వామి అలిగి అక్కడికి వచ్చాడని, శివపార్వతులు ఉండలేక అక్కడికి వచ్చారంటారు. ఓకే, ఓకే. శ్రీశైలం కూడా అద్భుతమైన క్షేత్రమే, మీరు వెళ్ళారు. అలా ఏంటంటే ప్రతి దేవతని పరమాత్మ దృష్టితో చూస్తారు. అలా ఈ మన్వంతరాలు అయిపోయాక త్రిమూర్తులు వెళ్ళిపోతారు. ఈ ఇంద్రుడు కూడా ఓ పదవే. ఇంద్రుడు కూడా పదవే. ఇలాంటి ఇంద్రులు ఎంతో మంది మారిపోతూ ఉంటారు. ఒక్క మారని ఎవరు అంటే పరమాత్మ మాత్రమే మారరు. ఆ పరమాత్మని మనం చాలా కోణాల్లో చూడొచ్చు. మీరు విష్ణువు అనొచ్చు, నేను శివుడొచ్చు, ఆయన ఏమైనా పిలవచ్చు. అంటే ఎవరు ఎలా నమ్మి ఎలా భావిస్తే అలాగే. అంతే. ఇది అని ఖచ్చితంగా చెప్పలేము భగవంతుడి విషయంలో. చెప్పలేమంటే భగవంతుడి తత్వం ఒకటే, ఆ తత్వాన్ని చూస్తున్న విధానం వేరు. ఓకే, అర్థమైంది. ఇంకోసారి చెప్పంటారు. అర్థమైంది. ధన్యవాదాలండి.